అస్సలాముఅలైకుం. హాయ్ అండి. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ షేక్ సుమియా. ఈరోజు అయితే నా రెసిపీ రైస్ పౌడర్తో నిప్పట్లు చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి ఇవి అయితే. అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు అయితే నేను చిన్న చిన్న నిప్పట్లు చేస్తున్నానండి. నేనైతే ఈరోజు నిన్నే ఇది అయితే బియ్యం పిండి అయితే రుబ్బించుకొని వచ్చినాము మిషన్లో. అయితే చూడండి ఎంత నైస్గా ఉందో. ఈ పిండితో నేనైతే ఈరోజు నిప్పట్లు చేస్తున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి స్నాక్స్ కట్లా సాయంత్రం ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి ఇవి అయితే నిప్పట్లు అయితే. ఇంట్లో చేసుకొని పెట్టి ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇవ్వచ్చండి. ఇవి అయితే నేను 2 కప్ రైస్ పౌడర్తో నేనైతే 1 కిలో డబ్బాకి తక్కువ అండి. అన్ని నిప్పట్లు అయినాయండి. చేసిన తర్వాత చాలా బాగుంటాయండి. ఇది రెసిపీ పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా పూర్తి రెసిపీ చూడండి, నచ్చుతుంది. 2 స్పూన్స్ పెసరబ్యాళ్ళు వేస్తున్నానండి దాంట్లో కుక్కర్లో. మళ్ళీ 2 స్పూన్ శనగబ్యాళ్ళు వేస్తున్నాను. మళ్ళీ దాంట్లో 2 స్పూన్ మినపగుళ్ళు వేస్తున్నానండి. 2 స్పూన్ అయితే అవంతా వాష్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కొంచెం వాటర్ వేసేసి, ఉప్పు వేయకుండా వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేయాలండి. అన్నీ 2 స్పూన్ వేసుకున్నానండి. పెసరబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మినపగుళ్ళు వేసుకున్నాను. మినపబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు, మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ అయితే నీళ్ళు వేసేస్తున్నానండి. 1 గ్లాస్ నీళ్ళు వేస్తానండి. మళ్ళీ కుక్కర్ది మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తున్నానండి. స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసేసి అది ఉడికిన తర్వాత చల్లగా అయిన తర్వాత బాగా పప్పు గిత్తితో బాగా రుబ్బుకోవాలండి. ఇది అయితే చూడండి ఎంత మెత్తగా అయిందో. చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను నేనైతే. ఇవి అయితే చూడండి శనగబ్యాళ్ళు ఇట్లా ఉడికినాయి. అవి అయితే నిప్పట్లో కొంచెం ఉన్నా కానీ తినేటప్పుడు ఇంటి కింద వస్తూ ఉంటే చాలా టేస్ట్గా వస్తాయండి శనగబ్యాళ్ళు అయితే. ఇది అయితే బాగా మెత్తగా అయిపోయినాయండి పెసరబ్యాళ్ళు ఇంకా మినపగుళ్ళు అంతా. ఇట్లా అయిన తర్వాత పప్పు గిద్దితో బాగా రుబ్బుకున్నానండి. చూడండి ఇట్లా పప్పు గిద్దితో బాగా ఇది చేసుకుంటే రుబ్బుకుంటే బాగా మెత్తగా అయిపోతాయండి ఇవి అయితే. చూడండి ఎంత బాగా పేస్ట్ గట్లా అయిపోయింది పప్పు గిద్దితోని. అవంతా తీసుకొని ఒక బౌన్లో వేసేసినండి. అది అయితే పెసరబ్యాళ్ళు అంతా 1 కప్ అయిందండి. ఉడికిన తర్వాత బాగా రుబ్బుకోయిన తర్వాత దాని ప్రకారంగా అది 1 కప్ అయితే ఇది రైస్ పౌడర్ అయితే 2 కప్ వేసుకున్నానండి. మళ్ళీ దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు అయితే 1/2 స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ ప్రకారంగా ఉప్పు వేసుకున్నానండి. మళ్ళీ దీంట్లో 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి, తెల్ల నువ్వులు. దీంట్లో కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ నైస్గా కట్ చేసేసి కరివేపాకు అయితే దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవంతా పౌడర్లు అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్ వేడి ఆయిల్ అయితే వేస్తున్నానండి దీంట్లో. ఎందుకంటే వేడి ఆయిల్ వేస్తే నిప్పట్లు అయితే క్రిస్పీగా వస్తాయండి. ఇట్లా 2 స్పూన్ వేడి ఆయిల్ వేసేస్తున్నానండి నేనైతే. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చిన వాటర్తో ఇవంతా పిండి అంతా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకొని ఇట్లా ఈ ప్రకారంగా ఉండాలండి పిండి అయితే కలిపేసినాం కదా. ఒక మూత పెట్టేయాలండి పిండి పైన. ఒక 10 మినిట్స్ పెట్టేయాలండి. మళ్ళీ 10 మినిట్స్ అయిన తర్వాత చేతికి ఆయిల్ పూసుకొని చిన్న చిన్న బాల్స్ కట్లా చేసుకోవాలండి. పిండి తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇట్లా బాల్స్ కట్లా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకుంటే నిప్పట్లు అన్నీ ఒకేసారి చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇట్లా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ కట్లా అన్నీ ఇట్లా ఒక గిన్నెలో చేసి పెట్టేసినానండి. ఇవంతా చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ పూసుకున్నానండి. ఆయిల్ పూసేసి ఇది చిన్న బాల్ ఉంది కదా పిండిది, రైస్ పిండిది బాల్ ఉంది కదా, అది పెట్టేసి ఆయిల్ పైన ఏమైనా బాక్స్ అయినా తీసుకోవచ్చు. ఇట్లయితే నేనైతే చెంబు తీసుకున్నానండి. ఇట్లా తీసుకొని అమ్మికేస్తే చూడండి ఇట్లా నిప్పటికట్లా అయిపోయింది. ఇంకా పలుసగా కావాలంటే ఇంకా పలుసగా చేసుకోవచ్చండి. ఇంకా ఆయిల్ది పేపర్ ఉంటుంది కదా అండి, దానిపైన చేసుకోవచ్చు. మళ్ళీ చిన్న ప్లాస్టిక్ కవర్ వస్తుంది కదా, అది న్యూ బట్టలది అంత పేపర్ వస్తుంది కదా, దానిపైన అయినా చేసుకోవచ్చండి. ఆయిల్ పూసేసి ఇట్లా అంతా చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి నిప్పట్లయితే. ఇట్లా చేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఒక సైడ్ ఆయిల్ హీట్ అవుతూ ఉందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా మళ్ళీ నిప్పట్లు వేసేస్తున్నానండి. చాలా బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే. ఆయిల్ హీట్ అయిన తర్వాత
దాంట్లో నిప్పట్లు వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. నిప్పట్లు అయితే చూడండి బబుల్స్ వచ్చినాయి కదా ఫస్ట్లో అయితే నిప్పట్లు వేసిన తర్వాత అది బాగా ఉడికిపోతే ఫ్రై అయిపోతే నిప్పట్లు అయితే చూడండి బబుల్స్ అంతా తగ్గిపోతాయి, క్రిస్పీగా వస్తాయండి. ఆ బబుల్స్ తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి నిప్పట్లు అయితే చూడండి. ఇప్పుడైతే బబుల్స్ తగ్గిపోయినాయి కదా, ఇప్పుడైతే చూడండి ఆయిల్లో బబుల్స్ అంతా తగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లో నిప్పట్లంతా ఆయిల్లో నుంచి నిప్పట్లు తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి పూర్తిగా ఇన్ని చేసేసినానండి, ఇంకొంచెం ఉన్నాయండి. చేసిన తర్వాత ఇట్లా ఒక బౌల్లో పెట్టుకున్నానండి మీకు చూపించేకి. ఈ నిప్పట్లు అయితే రైస్ పౌడర్ నిప్పట్లు అండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ డబ్బాలో వేయచ్చు, సాయంత్రం వేయచ్చు, పెద్దవాళ్ళు కూడా ఏమైనా టీవీ చూసేటప్పుడు తినచ్చండి. ఇవి అయితే నిప్పట్లు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో నిప్పట్లయితే. నేనైతే మీకు కెమెరా ముందరే చూపిస్తున్నానండి చూడండి. నిప్పట్లయితే ఆ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా గుళ్ళకు కూడా వచ్చినాయండి నిప్పట్లు అయితే. సౌండ్ చూడండి, నిప్పట్లు అయితే క్రిస్పీగా ఉన్నాయి కదండి. నిప్పట్లు అయితే సౌండ్ చూస్తే వింటేనే అర్థమవుతుంది కదండి మీకు డైరెక్ట్గా. చూడండి ఈ సౌండ్ కూడా బాగున్నాయండి. ఫస్ట్లోనే నేను 2 తినేసినానండి, మళ్ళీ మీ ముందర ఒక తింటున్నానండి. నిప్పట్లు అయితే అంత టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయండి నిప్పట్లు. మీరు కూడా నేను చేసే విధానంలో చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతాయండి. చూడండి ఒక బాక్స్లో అన్నీ వేసేస్తున్నాను. ఇది అయితే ఈ బాక్స్ అయితే 1 కిలో బాక్స్ అండి. ఇవి అయితే 1 కిలో పిండి వేసేది బాక్స్ అండి. ఇది అయితే దాంట్లో వేసేసినాను. చూడండి కొంచెం తక్కువ అయినాయి, 2 కప్పుల రైస్ పౌడర్తో ఇన్ని అయినాయండి నిప్పట్లు అయితే రైస్ పౌడర్తో. చూడండి చాలండి, ఇంత చేసుకుంటే పిల్లలు 2-3 దినాలైనా తింటారు కదండి. మళ్ళీ ఇది అయితే కురాకు వచ్చి ఉంటే నేను పొద్దున్నే తీసుకున్నానండి. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుందామని ఒక పుట్టిలో వేస్తున్నాను. ఇది అయితే కొయ్యగురాకు అంటారండి. ఇది అయితే అంతా వేసేసి దీంట్లో ఆ పుట్టిలో క్లీన్ చేసేసి మళ్ళీ బజార్లో పోయింటినండి. నేనైతే ఫ్రూట్స్ తీసుకొనికి బండి తవ నేను మా హస్బెండ్ అయితే పోయింటిమండి బజార్లోకి. ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ పొద్దున్నే అయితే తినేవి అంతా మిక్చరు మళ్ళీ ఏమేమి ఐస్ క్రీమ్స్ పానీపూరి నేను అక్కడి నుంచి ఊరి నుంచి వస్తా ఉంటే పక్కకి వెళ్తాను. అక్కడ పోయి లంచ్ చూసుకొని ఇది జ్యువెలరీ కూడా ఉన్నాయండి, అంతా చూసుకున్నాను. ఏం తీసుకోలేదండి మేమైతే ఏం తీసుకోలేదండి. జ్యువెలరీ తీసుకున్నారు, జ్యువెలరీ కూడా తీసుకుంటున్నారు. చాలా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంటలు కూడా కుకింగ్ చేసే విధానంలో చూపిస్తాను. కొంచెం నాకు మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. పైనాపిల్ అయితే ఆడేసినాము అండి మేమైతే. ఆడైతే పైనాపిల్ తీసుకొని కొంచెం తినేసి కొంచెం కూర్చొని చెట్లు ఉంటే కూర్చొని చూసుకొని వచ్చేస్తుందండి. బాయ్ అండి, అస్సలాము అలైకుం.